హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో అన్నంలోకి కానీ లేదంటే రాగి సంగటిలోకి కానీ పుల్లగా కారం కారంగా ఉండే మునక్కాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా ఈ మునక్కాయ పులుసు తయారు చేసుకోవటానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 15 లేదా 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు తయారు చేయటం కోసం చిన్న సైజు టమాటాలని 3 తీసుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయని, కారానికి తగినట్లుగా 3 పచ్చిమిర్చిని, 2 మునక్కాయలని తీసుకున్నాను. ఈ మునక్కాయలు మా పిన్ని వాళ్ళ ఇంట్లో అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలను కూడా కట్ చేసుకోవాలి. మరి చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయ పులుసు తయారు చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులోకి 2 గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఇవంతా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పును వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ టమోటాలన్నిటిని మగ్గనివ్వాలి. టమోటాలు మగ్గే లోపల ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఈ శనగపిండి అంతా ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని పక్కన పెట్టుకొని టమోటాలు మగ్గాయో లేదో చూసుకోవాలి. టమోటాలు కాస్త మగ్గిపోయినాయి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని గెంటితో ఇలా నొక్కి చూసామంటే టమోటాలు మెత్తబడ్డాయో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండును నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుంచి రసాన్ని పోసుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత చింతపండు రసం అంతా ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలన్నిటినీ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 చెంబు నిండా వాటర్ పోసుకొని ఈ వాటర్నంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పులుసు అంతా బాగా మరిగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్నంతా ఇందులోకి పోసుకొని కారానికి తగినట్లుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకోవాలి. పులుసు మంచి ఫ్లేవర్గా ఉండటం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకొని గెంటితో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరో 1/2 చెంబు వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పులుసు అంతా చిక్కపడేంత వరకు మరిగించుకున్నామంటే మునక్కాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మునక్కాయ ఉడికిందో లేదో చూసుకుందాము. ఒక మునక్కాయని తీసుకొని ప్లేట్లోకి వేసి గెంటితో ఇలా నొక్కామంటే మునక్కాయ ఉడికిందో లేదో తెలిసిపోతుంది. బాగా ఉడికిపోయింది. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకున్నామంటే పుల్లగా కారంగా ఉండే మునక్కాయ పులుసు రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో కానీ, రాగి సంగటిలో కానీ, చపాతీలో కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.